సంజు శాంసన్ ఏడ్చేశాడు, పిచ్పై కూలబడిపోయాడు, బ్యాట్ని ముద్దాడాడు, జీసస్కి ధన్యవాదాలు చెప్పాడు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అవును బాస్, సంజు శాంసన్ ఓపెనర్గా వచ్చి మ్యాచ్ని ముగించేంత వరకు క్రీజ్లోనే ఉండి 97 పరుగులు సాధించడం వల్లే ఈరోజు మనం మ్యాచ్ గెలిచాం, సెమీఫైనల్కి క్వాలిఫై అయ్యాం. అయితే టీమిండియాకి విజయాన్ని అందించాక సంజు శాంసన్ ఏ విధంగా జీసస్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడో, ఎమోషనల్ అయ్యాడో, ఆ ఫీలింగ్ అందరి హృదయాల్ని తాకింది. ఏడ్చేశాడు, బ్యాట్ని గట్టిగా ముద్దాడాడు, పిచ్పై కూలబడిపోయాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ప్రతి ఒక్క సంజు శాంసన్ ఫ్యాన్ చాలా ఎదురు చూశారు. అయితే అది ఎలాంటి మ్యాచ్లో వచ్చింది? నాకౌట్ మ్యాచ్లో. టీమిండియా వరల్డ్ కప్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో. ఇక్కడ కొంచెం తేడా జరిగినా ప్రతి భారతీయుడి కల చెదిరిపోయే మ్యాచ్లో సంజు శాంసన్ నిలబడ్డాడు, పాతుకుపోయాడు, ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. ఒకవైపు వరుసగా వికెట్స్ పడుతున్నా అదరలేదు, బెదరలేదు. టీమిండియాని గెలిపించేంత వరకు క్రీజ్ని అస్సలు వదలలేదు. ఏం బ్యాటింగ్ బాస్ ఇది! నిలిచిపోతుంది, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది సంజు ఈరోజు ఆడిన ఇన్నింగ్స్. ప్రతి ఇండియన్ ఫ్యాన్ గుండెల్లో చిరకాలం ఉండిపోతుంది సంజు ఆడిన ఈ కిర్రాక్ ఇన్నింగ్స్. ఈ షాట్ చూడండి బాస్, ఈ షాట్తోనే బంతిని ఫ్లిక్ చేసి బౌండరీ సాధించాడు. ఆ బంతి బౌండరీ వరకు వెళ్ళిందా లేదా అని ఎలా చూస్తున్నాడో చూడండి బాస్. బంతి ఫీల్డర్ని దాటి బౌండరీకి చేరింది అని కన్ఫర్మ్ అవ్వగానే బ్యాట్ని వదిలేశాడు, హెల్మెట్ని తీసేశాడు, పిచ్ పైనే మోకాళ్ళపై కూర్చుండిపోయాడు. కీలక మ్యాచ్లో ఓ ప్లేయర్ ఏం చేయగలడో అది సాధించాక అప్పటి వరకు ఉన్న ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక మోకాళ్ళపై కూర్చుండిపోయి భావోద్వేగానికి లోనైన పిక్స్ ప్రతి ఒక్క హృదయాన్ని ఇప్పుడు కదిలిస్తున్నాయి. బాస్, ఇండియన్ టీంలో మన హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇక క్రిస్టియానిటీ నుండి సంజు శాంసన్ ఉన్నాడు. ప్రతి మతానికి చెందిన ప్లేయర్స్ తామేదైనా సాధిస్తే ఫస్ట్ తమ దేవుడికి, హిందువులైతే భగవంతుడికి, ముస్లింలైతే ఆ అల్లాకి, క్రిస్టియన్స్ జీసస్కి ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాంటిదే సంజు శాంసన్ చేశాడు. క్రిస్టియన్స్ జీసస్ని ఎలా ప్రార్థిస్తారో అలా సంజు ఫస్ట్ 2 చేతులు చాచి ఆకాశం వైపు చూసి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత జీసస్ని ప్రార్థించే సైన్ ఉంటుంది కదా, జీసస్కి ధన్యవాదాలు తెలిపే విధానం ఉంటుంది కదా, అదే చేశాడు సంజు శాంసన్. సంజు ఫస్ట్ తన నుదిరిని తాకాడు, ఆ తర్వాత ఛాతీని తాకాడు, ఆ తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్ని టచ్ చేసి జీసస్కి ధన్యవాదాలు తెలిపాడు. మరి సంజు ఎందుకంత భావోద్వేగానికి లోనయ్యాడో కూడా మనందరికీ బాగా తెలుసు. సంజు బ్యాట్ నుండి తన రేంజ్కి తగ్గ ఇన్నింగ్స్ రాకపోవడంతో తనపై చాలా ఒత్తిడి పెరిగింది. వరల్డ్ కప్కి ముందు ఫ్లాప్ అయ్యాడు, ఆ తర్వాత ప్లేయింగ్ 11కి దూరం అయ్యాడు. అభిషేక్ ఇంజురీకి గురవడంతో మళ్ళీ ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వరల్డ్ కప్లో టీమిండియాకి డూ ఆర్ డై మ్యాచ్లో మన టీంకి ఓ భారీ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కావాల్సిన టైంలో సంజు బ్యాట్ నుండి వచ్చాయి బాస్ రన్స్. అవి కేవలం రన్స్ మాత్రమే కావు, టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవాలన్న కలకి ఊపిరి పోసాయి ఆ రన్స్. సంజు ఎంత అత్యద్భుతమైన ప్రదర్శన చేశాడంటే స్వయంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవే సంజు దగ్గరికి వచ్చి తన క్యాప్ తీసి సంజు ముందు వంగి మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. ఈ గౌరవానికి సంజు అన్ని విధాలా అర్హుడు. ఆ టైంలో కూడా సంజు ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అయితే బాస్, ఆ భావోద్వేగం ఇక్కడితో ఆగిపోలేదు, డ్రెస్సింగ్ రూమ్ వరకు కొనసాగింది. డ్రెస్సింగ్ రూమ్లో సంజు తన బ్యాట్ని గట్టిగా ముద్దాడాడు. ఇదైతే నిజంగా అన్నింటికన్నా చాలా ఎమోషనల్ పిక్. ఎందుకంటే బాస్, ఏ క్రికెటర్కైనా, ఏ బ్యాట్స్మెన్కైనా తన బ్యాట్ ఉంటుంది కదా, అదే తమ ప్రాణంగా మారుతుంది. ఆ బ్యాట్తోనే వాళ్ళు ఆకాశమంతా ఎదుగుతారు, లేదంటే పాతాళంలోకి పడిపోతారు. ఈ మ్యాచ్కి ముందు వరకు సంజు బ్యాట్ నుండి పరుగులే రాలేదు, కానీ ఈ మ్యాచ్లో ఆ బ్యాట్ నుండి దేశం గర్వించే పరుగులొచ్చాయి. అఫ్కోర్స్ బ్యాట్లో ఏముండదు, అంతా మన చేతుల్లో, మన టాలెంట్లోనే ఉంటుంది అని తెలుసు. అయినా సంజు బ్యాట్ని ముద్దాడిన విధానం నిజంగా స్పీచ్లెస్ బాస్, స్పీచ్లెస్ అంతే. ఇప్పుడు మనమంతా కోరుకోవాల్సింది ఒకటే, సంజు ఇలాంటి కిర్రాక్ పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉండాలి, కన్సిస్టెంట్గా భారీగా పరుగులు సాధిస్తూనే ఉండాలి, ప్లేయింగ్ 11లో పర్మనెంట్ ప్లేయర్గా ఉండిపోవాలి. ఏమంటారు బాస్? ఫస్ట్ అయితే T20 వరల్డ్ కప్ గెలవడానికి ఇంకా 2 మ్యాచ్లే ఉన్నాయి, కేవలం 2 మ్యాచ్లే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ల్లో కూడా సంజు బీభత్సంగా బ్యాటింగ్ చేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోకి లైక్ కొట్టి సంజు నేమ్ని విత్ లవ్ సింబల్తో కామెంట్ చేయండి బాస్. అలాగే ప్లీజ్
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.